అప్పుడే వచ్చేసావరా? పెళ్లి పని అయిపోయిందిరా. నాన్నగారికి ఎలా ఉంది? ఆయనకే బాగా దుండు ముక్క చింతపక్కలా ఉన్నాడు సినిమా కథలకు చెప్పుకుంటూ. ఏమిటి పెళ్ళా? మరే ఏ టైపు? విప్లవం పెళ్లి. ఇవిగో దండలు. అయితే కానీ ఇదిగోండి అమ్మా, మార్చుకోండి. అక్షంతలు తీసుకోండి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రా. సారీ. ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీర్చుకుని ఒక కాపీ మాకు పంపించండి. ఇలాగే గోడ తగిలించేస్తా. అమ్మయ్యా, 50వ పెళ్లి కూడా చేయించేశారా? ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. సరే సరే, ఇన్ని పెళ్లి చేయించావు సరే, నీ పెళ్లి మాట ఏమిటి? నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు? రై నేను అడిగేది నీ పెళ్లి మాటరా. ఏమిట్రా మాట్లాడో? వస్తుంది, ఆ రోజు వస్తుందిరా. ఇలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను? ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి, తను నేను ప్రేమించేసుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఆ పిల్లకి 4 చేతులు 16 పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా? అలాగైతే జన్మని పెళ్లి కాదు రే. అలా ఏం కాదురా, ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగరై ఉండాలి. అంటే నాలాగానా? కాదు, నాలాగా. నడక అందంగా ఉండాలి, అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు, కళైన మొహం ఉండాలి, కంఠస్వరం అందంగా ఉండాలి. ఏమండి? గొంతు మార్చి పిలిచావా రాస్కల్? ఒట్టురా, నేను కాదు. ఏమండి? ఇప్పుడే ఉంటావు, ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు? కిచి కిచి కండ్రి, కిచి 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 కలారే. మీరే కంగారు పడకండి, మా వాడు తెలుగువాడే. కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చికల భాష మాట్లాడతారులేండి. మీరు రండి, మీరు రండి. నీతో ముఖ్యమైన పనుండి వచ్చాను. చెప్పండి, తక్కువ చేస్తాం. ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే 5 నిమిషాల్లో ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో పడుకోవాలి. అవునండి, ఇప్పుడే వెళ్ళిపోతాం. అవేం అక్కర్లేదండి, నాకు 100 రూపాయలు అప్పు కావాలి. కచారే కుచ్చ కిచకిచా. మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు. మా వారికి బాధ అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది. ఒరే రాముడు, తెలుగులోకి వచ్చాయి, తెలుగులోకి వచ్చాయి. ఆవిడ 100 రూపాయలు అప్పు అడుగుతున్నారా? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ 100 రూపాయలే కదా. ఆవిడ అడిగితే 100 ఏమిటి, 50 రూపాయలైనా సరే ఇస్తాను. ఆనందమా బాధ నాకు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అక్కడ నేను సద్గోళకు తెస్తున్నాను. నీకే అరుసు పోయిందా? అరుసు పోయింది. ఓహో, కాస్త అర్థమే చెప్పరా. అరుసు పోయిందిరా, అరుసు. అరుసు పోయిందా? 100లో 2 సత్తా. 100 నా 100, 50 రూపాయలు. అదే మరి ఎలా ఎలా చెప్పు, చెప్పు. ఇది అమ్మేసి పట్టరా త్వరగా. ప్రెస్టేజ్కి వచ్చాను. అలాగే, నువ్వు జాగ్రత్త ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉండు. ఎక్కడికి వెళ్తున్నారు? వాచి ఆగిపోయింది, కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని. కీ ఇవ్వటానికి బజార్ ఎందుకండి, ఇటు ఇవ్వండి, నేను ఇస్తాను. అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి, కాస్త కళాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి. నువ్వు వెళ్ళరా. ఆగండి, ఇంకా 9 కూడా కాలేదు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉండరు. పట్టేశారు. తెలివైన మనిషి కనిపెట్టేశారు. పదునైన బొర్ర. మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మీ పర్సు. ఆపో, పిచ్చికలు వద్దు. పర్సు తీసుకో ముందు. థ్యాంక్స్ అండి. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్సులో మీరు ఎక్కారు. మీ పర్సు జారి సీట్లో పడిపోయింది, మీరు చూసుకోకుండా దిగిపోయారు. ఏమిటో, నేను ఎప్పుడు అంతే, ఒట్టి తొందర మనిషిని. పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను. ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. వస్తానండి. ఒక్క నిమిషం, కాస్త కాఫీ తాగెళ్తురు గాని. వద్దండి, కాలేజీకి టైం అయింది. అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు? కనుక్కోండి, చూద్దాం. బాయ్. జనక జనకన జనక జాచ, జనక జనకన జనక జాచ, జనక జనకన జనక జాచ. పూరకం పొందండి, పులి డాన్స్ ఏమిట్రా? సంబరం పట్టలేక. సంబరం ఏంట్రా నీ మొహం? ఆ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతాం చెప్పలేదు కదా. ఓరి పిచ్చి సన్నాసి, ఒక్కసారి మోకాలు గొక్కో మెదడు పనిచేస్తుంది. గోక్కున్నా పనిచేస్తోంది, చెప్పు. నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబరు 25. ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా. సింపుల్. నిజమే రోయ్. నిజమేనా? రాముడు, రాంబాబు, రాముడు, నాన్న రాంబాబు, రాముడు, నాన్న. ఆగండి, మీరు ఆగండి. ఎందుకు లేవడం నేను చూస్తా కదా. ఎందుకు లేవడం?
ఎవరు? నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? ఒరే రాముడు, బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు. అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో, ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి, నేను ఓ అందమైన కళ కన్నాను. కలగన్నావా? పగటి పుట్ట కలగన్నావా? కళ అంటే అది కళ కాదు అక్కయ్య గారు. మరే కళ అంటే బాబు చిట్టి ఏమండి? ఏమండి? అయ్యో అయ్యో, మా చిట్టి కూడా ఇంతే బాబు. వదలండి. ఎప్పుడు పగటి కళ్ళు కంటూ ఉండేవాడు. ఏమండి? ఏమిటండి ఇది? బాగుందండి, వదలండి. చిట్టి, ప్లీజ్, ప్లీజ్, నాన్న, వదలండి. వదలండి, ప్లీజ్. బాబు.